అధికారంలో ఉన్నప్పుడు అడ్డంగా దోచుకున్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విషయం చూపుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండియాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన కడియం కేటీఆర్ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్పై కేటీఆర్కి ఎంత అక్కసుందో వరంగల్ సభే నిదర్శనమన్నారు. సీఎంపై సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకొని తినవాళ్ళు, అధికారంలో ఉన్నప్పుడు 100 ఎకరాలు 100 కోట్ల రూపాయలు బ్రహ్మాండమైన ప్యాలెస్లు ఫామ్ హౌస్లు కట్టుకున్నవాళ్ళు ఇవాళ గగ్గోలు పెడుతున్నారు. ఆయన రైతులకు బేడి చేసే వాళ్ళు కూడా ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నారు. నిజంగా అధికారము మనిషిని ఏ స్థాయికి తీసుకువెళ్తుందో నిన్న కాక మొన్న వరంగల్లో టిఆర్ఎస్ సభలో ఎంత అక్కసుతో కేటీఆర్ గారు మాట్లాడినా మీ అందరికీ కూడా తెలుసు. భాష ఏంటి, ఎక్కడో అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి ఎంత సభ్యతగా మాట్లాడాలి, ఎంత సంస్కారంతో మాట్లాడాలి. సభ్యత లేకుండా సంస్కారం లేకుండా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి పైన అధికార పార్టీ పైన ఇష్టారీతిగా మాట్లాడుతున్నాడు.